మిమ్మల్ని 5 క్వశ్చన్స్ అడుగుతాను 5000 రూపీస్ అయితే మీకు గివ్ అవే కింద ఇస్తానని చెప్పేసి అన్నాను కదా నిజమేనండి నా 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఏందంటే 5000 అనేది గివ్ అవే ఇవ్వబోతున్నాను హలో ఫ్రెండ్స్ నా పేరు సిఎంజే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం విజయవాడకి మంగళగిరికి మధ్యలో ఉంది ప్లస్ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా అది వచ్చేసరికి బ్యారేజ్ అనమాట వెనక్కి కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా మంది అయితే ఫిషెస్ కొంటున్నారు ఇక్కడే అమ్ముతున్నారు ఇక్కడే కొంటున్నారు చూడండి ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తాను చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి క్లియర్గా అది వచ్చేసరికి మన విజయవాడ బ్యారేజ్ లొకేషన్ అయితే అదిరిపోయింది ఇక్కడే ఫిషెస్ పడుతున్నారు ఇక్కడ అమ్మేస్తూ ఉన్నారు అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు మేము వీడియో తీసుకోవాలని చెప్పేసి కొంచెం లోపలికి అయితే వచ్చాము ఇదిగోండి మీరు ఇటు చూస్తున్నారు కదా ఇటు రైట్ సైడ్ వెళ్ళారంటే కానీ మంతెన సత్యనారాయణ గారిది ఆశ్రమమాను గైస్ మీరు చూస్తున్నారా వాళ్ళు చూసారు ఎంత లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏంటి నాకు అర్థం కావట్లేదు అక్కడ 2 తలకాయలు కనిపిస్తూ ఉన్నాయి చాలా లాంగ్ వెళ్ళిపోయారు చాలా నీళ్ళు ఉన్నాయి ఫ్లోటింగ్ మొత్తం వామ్మో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శశిఎంజే అసలు ఈ శశిఎంజే అన్న పేరు ఎలా వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు నా పేరు శశి చిన్నప్పుడు ఏదో కుప్పి గంతులు వేసేవాడిని అనమాట దానివల్ల మనకి ఎంజే అని చెప్పేసి పేరు అయితే ఇచ్చారు మా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందుకని చెప్పేసి 2 మిక్స్ చేసి శశిఎంజే అని చెప్పేసి అయితే ప్లాన్ చేసేసాను శశిఎంజే అని చెప్పేసి నాకు నేనే నామకరణం చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను మనం విజయవాడ నుంచి మంగళగిరి టు జగన్ గారి ఇంటికి వెళ్ళే ఏరియాలో మధ్యలో అయితే ఆగాము లొకేషన్ అయితే చాలా బాగుంది మీకు ప్రకాశం బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ అది ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తూ ఉండిద్ది అనమాట క్లియర్గా అండ్ చాలామంది ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు లొకేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ మోర్ ఓవర్ మీరు ఈ ఫేస్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దాకా 5000 మంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ 5000 తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 10,000 అనమాట గైస్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మన ఇన్స్టాగ్రాము ఒక ప్రమోషన్స్ అయితే ఎందుకు చేయను అంటున్నానంటే ఆల్రెడీ దీంట్లో అయితే చాలా స్కామ్స్ ఉన్నాయి స్కామ్స్ అని ఎలా అంటానంటే నాకు ఆల్రెడీ గుంటూరులో ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం బాగా పరిచయం అనమాట అందుకని చెప్పేసి దీన్ని స్కామ్ అనలేము ఏమనలేము ఇప్పుడు ఫుల్ నాకు యాంటీ అయితే అయిపోతూ ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కానీ నేనేమంటే లైక్ మీకు ప్రమోషన్స్ అన్నది నేను ఫ్రీగానే చేశాను నేను ఎక్కడ పెయిడ్ తీసుకోలేదు నాతో కొంతమంది మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళు చూసిన తర్వాత నిజంగా వాళ్ళది కూడా చాలా కష్టం కదా అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి నేను ప్రమోషన్స్ అయితే ఆపేశాను అంతేకాదు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రమోషన్ చేయటం వల్ల చాలామందికి చాలా లాస్ అయితే అవుతా ఉండేది ఇది బెట్టింగ్ యాప్లు కన్నా కానీ చాలా డేంజరస్ అనమాట అది ఎలా డేంజర్ ఏంటి అని చెప్పేసి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఒక రెస్టారెంట్ ఓనర్ అయితే నన్ను మాట్లాడారనమాట ఈ ప్రమోషన్స్ వాటి వీటిలోనే నేను కూడా చాలా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశాను యూట్యూబ్కి దానికోసం అయితే రికవరీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను ప్రమోషన్ కోసం అయితే వెళ్ళినప్పుడు ఆ ఓనర్ ఎవరైతే మాట్లాడారో నాకైతే ఇంకా పెయిడ్ అమౌంట్ అయితే తీసుకోబుద్ధి కాలేదు ఫ్రీ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఇటువైపు ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి చూసుకున్నా కానీ లైక్ ఏంటంటే వీళ్ళు చెప్పేది నిజమే ఇదంతా ఒక మాయ అనమాట చాలా మంది ఇక్కడ నష్టపోతుంది ఎవర్రా అంటే చూసే ఆడియన్సే నష్టపోతా ఉన్నారు ఇది ఎలా స్కామ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అదే నేను రెస్టారెంట్ ఓనర్ అయితే మాట్లాడాను కదా ఆయన చెప్పడం ఏంటంటే లైక్ బ్రో వీళ్ళకి ప్రమోషన్కి వస్తారు ప్రతి ఒక్కళ్ళు 2500 నుంచి 5000 అయితే డిమాండ్ చేస్తారు అంతేకాకుండా మేము ఏదైతే ఫుడ్ పెడతామో అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వాళ్ళు తీసుకుంటారు అలా కాకుండా ఒక్కొక్కళ్ళు వస్తారంటే కాదు బ్రో 2-3 వస్తారు అంటే మాకు ఫుల్ లాసే కదా అంటే బాగుంది అని చెప్పడానికి ఇంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనం ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ మీద సో వాళ్ళు కూడా అదే అనుకొని వస్తూ ఉన్నారనమాట అని చెప్పారు అనగానే నేనేమంటే ఒక సైడ్ ఆలోచించాం కదా అందుకని చెప్పేసి అరే ప్రమోషన్కి డబ్బులు తీసుకుంటా ఉన్నారు మళ్ళీ ఏదైతే రెస్టారెంట్ ఫుడ్ తింటారో దానికి డబ్బులు కట్టకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు తినేస్తూ ఉన్నారు అండ్ బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్తారు ఎందుకంటే డబ్బులు కదా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేస్తుంది కదా బాగోలేదని చెప్తే ఈ ఓనర్ ఒప్పుకోడు నిజంగా బాగోకపోతే మరి ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారు అరే ఇక్కడ బాగుంది ఇది అని చెప్పేసి వెళ్తారు హాస్పిటలైజ్డ్ అవుతాడు దానికి కారణం నేనే మీకు కావాలంటే కొన్ని ఫోటోలు కూడా పెడతాను నేను కొన్ని ఇలాగే ప్రమోషన్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న వాటికి నేను కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిని ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అవడం వల్ల నాకు ఒక రోజులో 20,000 అయితే అయ్యింది స్టిల్ నేను ఇప్పుడు దాకా అయితే మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను గాలి విపరీతంగా వస్తుంది మరి ఆడియో ఎట్లా వస్తుందో ఏంటో మీరు ఒకసారి చూసుకోండి ఆడియో బాగానే వస్తుంది అనుకుంటా సో ఫుల్ హాస్పిటలైజ్డ్ అయితే అయ్యాను ఇప్పుడు దాకా నాకు అరౌండ్గా మొత్తం చూసుకుంటే కన్నా 30 నుండి 40,000 దాకా ఖర్చు అయితే అయ్యింది ఇదంతా దేనివల్ల ప్రమోషన్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారో వాళ్ళ మాటలిని వెళ్ళడం వల్ల అయితే జరిగింది కదా సో వీళ్ళ ఒక సైడ్ అయితే వీళ్ళ వాదన ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్కి ఇంత అమౌంట్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు. అలాగే ఫుడ్ అంటే ప్రతి ఫుడ్ని వాళ్ళు టేస్ట్ చేయాలి అంటే వీళ్ళు పెట్టే ఫుడ్ అమౌంట్కి
వీళ్ళకి ఏంటంటే వచ్చిన ప్రమోషన్ డబ్బులు మొత్తం దానికే కట్టేసాలి, మాకేం అవసరము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళ లాజిక్ కూడా కరెక్టే. ఇక్కడ చివరికి ఇబ్బంది పడుతుంది ఎవరు అంటే మనలాంటి కామన్ పీపులే. ఇప్పుడు నేను ఏదైతే ప్రమోషన్ చేశానో మీరు ఒక వీడియో చూసినట్టయితే నా యూట్యూబ్ ఛానల్లో బకెట్ బిర్యానీది ఒకటి చేశాను. దాంట్లో నాకు హల్వా నచ్చలేదు, నేను అదే చెప్పేసాను. హల్వా అయితే అసలు నచ్చలేదు, ఇదేం ప్రమోషన్ కాదు, కావాలంటే కన్నా మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పాను. సో ఇలా ఉంటే జెన్యూన్గా ఉంటే ఏంటంటే మీకు లైక్ ఎక్కడ తీసుకోవచ్చు ఎక్కడ తీసుకోకూడదు అని చెప్పేసి అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ప్రతి దగ్గర మనం చిన్న సినిమాకి వెళ్ళాలన్నా కానీ మనం ఏంటంటే కింద రివ్యూస్ చూసుకొని బాగుందంటేనే వెళ్తాము, లేకపోతే వెళ్ళట్లేదు ఒక 100 రూపాయలు పెట్టే ఖర్చుకి. అండ్ అలాగే ఇప్పుడు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని చెప్పేసి మీరు హాస్పిటలైజ్ అయ్యి మీరు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని ప్రాణాల మీదకి వస్తుందన్నమాట. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బట్ ద థింగ్ ఏమంటే నాకు అనిపించింది, నేను చెప్పాను. నేను నిజం చెప్తున్నా, నాకు ఒక పెయిడ్ ప్రమోషన్లో నేను ఒకటైతే పెయిడ్ ప్రమోషన్ తీసుకున్నాను, జస్ట్ 1000 రూపీస్ తీసుకున్నాను. అది కూడా డబ్బా వాళ్ళ అని చెప్పేసి నా ఛానల్స్లో ఉంటుంది, చూసుకోండి. దానికి ఏంటంటే లైక్ ప్రమోషన్ చేద్దాము అంటే ఇంత ఇన్వెస్ట్ చేసాం కదా ఏదో ఒకటి వస్తుందేమో అన్న కాన్సెప్ట్లో తీసుకున్నాను. బట్ తీసుకున్న తర్వాత కూడా నాకు తప్పు అనిపించింది. అందుకని చెప్పేసి నాకు 4-5 ప్రమోషన్స్కి వచ్చినా కానీ నేను ఎలాంటి ఛార్జ్ అయితే తీసుకోలేదు, నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేశా. అండ్ మోర్ ఓవర్ నేను వీడియో పెట్టేటప్పుడు నేను చెప్పాను, నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మీరు చెప్పిందే నేను చెప్పాలని చెప్పేసి నేను ఎక్కడ లైక్ చెప్పలేదనమాట. వాళ్ళకి డేర్గానే చెప్పేశాను, బాగోపోతే బాగోలేదని చెప్పేస్తానని చెప్పేసి. వాళ్ళు దానికి ఓకే అంటేనే నేను తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏంటంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, ఓకే వీళ్ళు బాగాలేదన్నారు, మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి అలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళేంటి నెగిటివ్గా చెప్తున్నారు అని చెప్పేసి ఒక కక్ష సాధింపు లాంటిది అయితే చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మీరు ఎవరైతే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేదంతా మీరు తీసుకోమాకండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అన్నీ వస్తాయి. వాళ్ళు బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్పాలి, ఎందుకంటే డబ్బులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి. మీరు ఈ చూసి అయితే మోసపోవద్దు. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైతే థంబ్నెయిల్లో పెట్టానో మిమ్మల్ని 5 క్వశ్చన్స్ అడుగుతాను, 5000 రూపీస్ అయితే మీకు గివ్ అవే కింద ఇస్తానని చెప్పేసి అన్నాను కదా, నిజమేనండి. నా 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఏంటంటే 5000 అనేది గివ్ అవే ఇవ్వబోతున్నాను. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అప్లై ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏం లేదు, మీరు యూజ్లెస్గా ఏయో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇప్పుడు మీకు ఒక అవేర్నెస్ అయితే వచ్చింది కదా, ప్రమోషన్ చేసేసి ప్రతి ఒక్కరు బాగుందనే అంటారు. సో మీరు చూసుకొని జాగ్రత్తగా 1-2 సార్లు ట్రై చేసేయాలండి, లేకపోతే నాలాగా హాస్పిటలైజ్డ్ అవుతారు. హాస్పిటలైజ్డ్ అయితే మీకేంటంటే 30,000 నుండి 40,000 కొన్నిసార్లు అయితే ప్రాణాలు కూడా పోతాయి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఇప్పుడు ప్రతిదీ ఎక్కడ చూసినా పాయిజన్ అయిపోతూ ఉంది. మన నాన్ వెజ్ చెప్తున్నట్టు ఎక్కడ చూసినా మోసమే. మీరైతే ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా అయితే ఫుడ్ కానీ ఏదన్నా తీసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి మొత్తం 5 క్వశ్చన్లు అడుగుతా ఉన్నా కదా, ఈరోజు వీడియో 1 కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతా ఉన్నాను. అండ్ ఇప్పుడు నుంచి వచ్చే 5 క్వశ్చన్స్కి మీరైతే అంటే 5 వీడియోస్లో 5 క్వశ్చన్స్ అయితే నేను అడుగుతూ ఉంటాను. దానికి మీరు ఆన్సర్ చేసి కరెక్ట్గా చెప్తే కనుక మీకు 1000 రూపీస్ అన్నది నేను ఇస్తానన్నమాట. అలా 5 వీడియోస్కి 5000 రూపీస్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్లయితుంది. అట్ ద సేమ్ టైము మీకు ఏంటంటే అమౌంట్ వచ్చినట్టు కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. 5 డేస్ వరకే ఉంటుంది, అంటే లైక్ 5 వీడియోస్ వరకే అనేది. లాస్ట్ వీడియోలో ఏదైతే 5 వీడియోస్ అయిపోయిన తర్వాత ఒకరోజు లైవ్ అయితే పెడతాను. ఆ లైవ్లో ఎవరు గెలిచారన్నది అయితే చెప్తాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నా కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీరు వీడియోలో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత కింద మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్స్లో అయితే పెట్టొద్దు. నేను ఇన్స్టాగ్రాము నాది ఇస్తానన్నమాట, దానికి డిఎం చేయండి. ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ అయితే చూస్తాను, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళైతే అయితే నేను బుక్లో అయితే రాసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి చాలామంది వచ్చారనుకో, మీకు లైవ్లో నేను ఒక చీటీ లాంటిది వేసి నేను తీస్తాను. ఎవరికి వస్తే వాళ్ళే లక్కీ, ఎవరికైనా లక్ అనమాట. ఎంత కష్టపడినా కానీ మనకి కొద్దిగా లక్ ఉండాలన్నమాట. సో మేబీ ఆ లక్ మీకు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీరైతే ట్రై అయితే చేయండి. ఎటు వీడియో చూస్తున్నారు కదా, ఖాళీగా ఉన్నప్పుడే కదా మీరు వీడియో చూసేది. సో ట్రై అయితే చేయండి. ఒకవేళ లక్కీగా వచ్చిందంటే మీరు 1000 రూపీస్ అయితే గెలుస్తారు కదా. అండ్ ద క్వశ్చన్ ఈజ్, ఒక పెద్ద హీరో వాళ్ళ వైఫ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఒక ఫన్నీ వేలో ఒక రియాలిటీలో చెప్పారు. అంటే ఏంటంటే ఇష్టం అంటే ఏదో చీప్గా కాదు, మీరు చీప్గా ఆలోచించవచ్చు. పెద్ద హీరో, చాలా పెద్ద హీరో. ఆ హీరో ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఎందుకు వాళ్ళ వైఫ్ అంటే ఇష్టం అని చెప్పేసి చెప్పారు. ఇంకొక చిన్న క్లూ అయితే ఇస్తాను, ఆ డైరెక్టర్ వాళ్ళ కొడుకు కూడా హీరోనే.
ఇప్పుడు ప్రెజెంట్. అండ్ మోర్ ఓవర్ ఆ డైరెక్టర్ వాళ్ళ కొడుకు కూడా ఏం చేశాడంటే చిన్నప్పటి నుండి చాలా హీరో రోల్స్లో అయితే పార్టిసిపేట్ చేశాడనమాట. ఆ హీరో ఎవరని చెప్పేసి, ఆ డైరెక్టర్ ఎవరని చెప్పేసి నాకైతే నా ఇన్స్టాగ్రామ్కు పెట్టండి, కింద కామెంట్స్ చేశారంటే కన్నా అది స్పామ్ కింద తీసేస్తానమాట, వాళ్ళనైతే నేను రిజెక్ట్ చేసేస్తా. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఆ హీరో ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే చేయండి. సో 1000 రూపాయలు అయితే గెలుచుకోండి. సో నన్ను అయితే గుర్తుపెట్టుకోండి, అలాగే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు బోర్ కొట్టకుండా కొంచెం ఏదన్నా లొకేషన్ కానీ ఒక ఎక్స్ప్లోర్ లాగే వీడియో కానీ నేను చేసి మీకైతే చూపిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.